హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మన ఛానల్లో 1 గ్రామ్ గోల్డ్ తోటి డీడీ బాల్స్ యూస్ చేస్తా బ్లాక్ బీడ్స్ అయితే చేస్తున్నాను కదండి. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది షార్ట్ లో అయితే. ఇది ఒకసారి మీ దగ్గర నుంచి కూడా చూసేయండి. చూసారు కదా, ఇది 1 గ్రామ్ గోల్డ్ అండి. ఇది వచ్చి మనకి గ్రామ్ కి 16 డీడీ బాల్స్ వస్తాయి. మీకు ఈ డీడీ బాల్స్ వివరాలన్నీ నేను ఫ్యూచర్ అంటే దీని కంటిన్యూ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లుక్ చూస్తే మీకు ఎలా అనిపించింది దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇది 1 గ్రామ్ అండి. మీరు ఏ గోల్డ్ షాప్ లో తీసుకోవాలి అనుకున్నా 5 గ్రామ్స్ ఆర్ అబౌవ్ ఉంటది తప్ప తక్కువలో అయితే దొరకదు. నేను మాత్రం అయితే 1 గ్రామ్ లో చేసివ్వగలను. ఈ 1 గ్రామ్ మీరు రీసేల్ చేసుకుంటే మీకు 916 ప్రైస్ ఎంతైతే పడుతుందో అంతే ఉంటదండి. నేను చేసేది ఏదైనా సరే ప్యూర్ 916 గోల్డెన్ అండి. ఇందులో మనకి 18 క్యారెట్స్ ఇంకా ఏమీ ఉండదు. ఇది ఏంటంటే చెయ్యడం అనేది చాలా టఫ్ అనమాట. ఇలాగా నేను నా ఆలోచన, ఇది నా ఎవ్వరు ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఎవ్వరు పెట్టలేదండి ఇలాంటి వీడియోస్. నేనంతా ఈ కాన్సెప్ట్ అంతా మిడిల్ క్లాస్ వాళ్ళని పూర్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే చేస్తున్నాను అనమాట. చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీడియో అంతా నేను ఎలా చేస్తున్నానో కూడా చూడండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చేసుకునే ఉద్దేశం ఉంటే చేసుకోండి, లేదు మాకు కూడా చేసివ్వండి అంటే నేనైతే ఆన్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నానండి. స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ మెసేజ్ అయితే చెయ్యండి. మీకు వెంటనే రెస్పాన్స్ కావాలనుకుంటే కనుక యూట్యూబ్ కామెంట్స్ అయితే చేస్తే నేను వెంటనే రిప్లై అయితే ఇస్తానండి. ఈ వీడియో ఎలా చేస్తున్నాను అన్నది ఒకసారి అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ బ్లాక్ బీడ్స్ వచ్చి గ్రామ్కి 50 వచ్చాయి. మీకు ఒక రిఫరెన్స్ లాగా అయితే చూపిస్తున్నాను. ఇవి బ్లాక్ బీడ్స్, 0 సైజు కట్టరు. నీడిల్ ఏమి యూజ్ ఉండదు. దీనికి మనం ఫ్యూజ్ వైర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. నీడిల్ థ్రెడ్ అనేది జరగదండి అస్సలు. నేను ఏంటంటే మీకు పట్టుది పట్టు థ్రెడ్ కదా యూజ్ చేసేది. చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు బ్లాక్ బీడ్స్ అయితే ఎక్కించేసుకుంటున్నాను. బ్లాక్ బీడ్స్ ఎక్కించి ముడైతే వేస్తున్నాను అనమాట. స్టార్టింగే మీకు తెలియదని చెప్పేసి ఒక బ్లీడ్ అయితే ఎక్కించాను. ఇక్కడ ఏంటంటే చిన్నగా ముడైతే వేసుకుంటున్నాను, మళ్ళీ బ్యాక్కి జరిగిపోకుండా. ఈ బ్యాక్ ఎందుకు కొంచెం దారం వదిలి ఉంచుకున్నానంటే ఇన్ కేసు మనకి సైజ్ అనేది అప్రాక్సిమేట్గా ఏమైనా తగ్గినా పెరిగినా ఏంటంటే ఇక్కడ సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు. అందుకనే నేను ఫస్ట్ ఏంటంటే బ్లాక్ బీడ్స్ అనేవి కొన్ని గుచ్చి ఉంచేసాను అనమాట. అవన్నీ తర్వాత తీస్తాను అనుకోండి. ఇక్కడ మీకు ముడేయడం ఎలాగన్నది కూడా నేను చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇక్కడ ఏంటంటే సేమ్ ఇంకా మనం గోల్డ్ తీగతో ఎలాగైతే రెడీమేడ్ షాప్లో దొరుకుతాయో అలాగే ఉంటుందండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఉండదు అనమాట. మీరు ఎవరు అడిగినా 5 గ్రామ్స్ అని చెప్పాలి. 1 గ్రామ్ అంటే మొత్తం ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా చెప్పాలన్నమాట. ఇలా కాదండి మేము పట్టు థ్రెడ్తో చేసాము అని చెప్పేసి. నేనైతే ఎవరైనా అడిగితే 5 గ్రామ్స్లో చేసాము. క్లోజ్ రిలేటివ్స్ అలా అయితే మామూలుగా 1 గ్రామ్ గోల్డ్ ఇలా చేస్తాను. అంటే నాకేంటంటే ఆర్డర్స్ కావాలి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఇలా మనం బయట అడిగితే 5 గ్రామ్స్ అని చెప్పాలి. ఈ సోదంతా మనకు అవసరం లేదు. ఓకే, చూసారు కదా, ఇక్కడ ఏంటంటే నేను మీకు చెప్పినప్పుడు ఒక ముడి అయితే వేసాను. అది ఎలాగంటే చూడండి, ఒక బ్లాక్ బీడ్ అనేది గుచ్చేయాలి. అదేంటంటే ఫ్యూజ్ వైర్తోనే అవుతుందండి. నేను వెళ్ళాలి మళ్ళీ షాప్కి. ఓకే, అదే సూది తెచ్చుకోవడానికి ఏమన్నా వీలు అవుతుందేమో. పెద్ద సూది అయితే బీడ్స్ ఎక్కట్లేదు. ఇంకొంచెం చూసారు కదా, ఈ సూది సపోర్ట్ తీసుకుని దాని నుంచి కింద నుంచి థ్రెడ్ లాగి 2 ఫింగర్స్ పట్టుకుని, చూసారు కదా, ఆ 2 ఫింగర్స్ పట్టుకుని ముడైతే వేస్తున్నాను అనమాట. సేమ్ నేను చూపించిన విధంగా మీరు కూడా చేస్తే చాలా ఈజీనే. నాకైతే టైము 1 డే పట్టేసిందండి ఫస్ట్ మరి చేయడం వల్ల. ఏమో ఏంటంటే ఈ ముడి కొంచెం ముందుకి వెళ్ళినా బ్లాక్ బీడ్ అనేది జరిగిపోతుంది. కరెక్ట్గా దానికి మరీ టైట్ అయిపోతే ఏంటంటే దండ అనేది లాగిపెట్టినట్టు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ చాలా అంటే మిల్లీ ఇంచ్ అనమాట, చాలా తక్కువ డిస్టెన్స్లో ఉండాలన్నమాట. నేను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చిందనమాట. చూసిన వాళ్ళందరూ మాకు చేయండి అంటున్నారు. అంటే ఆల్రెడీ ప్రజెంట్ తెలిసిన వాళ్ళకైతే చేసిస్తానని చెప్పాను. 8000లో బ్లాక్ బీడ్స్ వస్తుందంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. నాకైతే చాలా అప్రిషియేషన్స్ వచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది. మీకు ఏంటంటే కొద్దిగా చూపిస్తున్నాను టోటల్ లుక్ వైజ్ ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ వరకు ఏంటంటే బ్లాక్ బీడ్స్ అనేవి ఫస్ట్ మెడ స్టార్టింగ్ వరకు గుచ్చానండి. ఫ్రంట్ ఏదైతే పోర్షన్ కనిపిస్తుందో మనకి అక్కడ ఏంటంటే ఈ గోల్డ్ బీడ్స్ అనేవి నేను పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ సైజెస్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయండి.
అవి ఎలా తీసుకోవాలంటే మీరు డిజైన్ చూస్ చేసుకోండి. నేను ఆల్రెడీ డిజైన్స్ పెడుతున్నాను కాబట్టి డిజైన్స్ అనేవి చూస్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా మీకు బ్లాక్ బిడ్స్ వేసుకోవడం అలవాటు ఉంది, ఇంకొక మోడల్ ఏమైనా చేయించుకోవాలనుకుంటే 0 సైజ్ కన్నా దాని నెక్స్ట్ సైజు డీడీ బాల్స్ తీసుకుని పెద్దగా కనిపిస్తుంది, అవి తీసుకుని సింపుల్గా చేసుకోవచ్చు. అవైతే మనకి గ్రామ్కి 16 వస్తాయండి. లేదు మాకు చైన్ మోడల్లో కావాలి, బ్లాక్ బిడ్స్ అక్కడక్కడ కనిపించాలి అంటే గ్రామ్కి 50 వచ్చాయి కదా, ఇవి ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఆర్డర్స్ తీసుకుంటే కనుక ఎవరికైనా అదే చేసిస్తాను అనుకుంటున్నాను, ప్లాన్ చేద్దాం అనేసి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇందులోనే టైప్స్ ఉంటాయి. మళ్ళీ గ్రామ్కి 30 వచ్చేవి ఉంటాయి, గ్రామ్కి 40 వచ్చి, అంటే సైజ్ అనేది వ్యారీ అవుతుంది, దాని డయామీటర్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. ఈ పట్టు థ్రెడ్ ఏంటంటే 2 పేటలు ఎక్కించాను కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదండి, తెగిపోవడం కానీ. నేను ఇది చేసినప్పుడు ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా అలా స్మూత్గా వెళ్ళిపోయింది. నేను మార్నింగ్ 9 స్టార్ట్ చేసి 12 వరకు చేశాను. మళ్ళీ మధ్యలో కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను, లంచ్ చేసి వచ్చేసి మళ్ళీ తర్వాత అయితే అలా కూర్చుని అయితే చేశాను అనమాట. ఫస్ట్ దానివల్ల ఏమో నెక్స్ట్ ఆల్రెడీ ఇంకొక మోడల్ చేశానని చెప్పాను కదా, అదైతే నాకు ఒక 4 అవర్స్ టైం అనమాట. అంటే చాలా యాక్యురేట్గా చేయాలి, చేసేది నీట్గా ఉండాలి కాబట్టి టైం తీసుకున్నా పర్వాలేదు, నీట్గా చేయాలనేది నా ఆలోచన అనమాట. చూసారు కదా, ఇక్కడ వరకు బ్లాక్ బీడ్స్ అయితే అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు అంతా ఒకటే ప్రాసెస్ అండి. ముడి వేయడం అనేది ఇక్కడ చాలా టఫ్ అనమాట, ఒక్కొక్కటి ఎక్కించడం. ఇంతకుముందు నేను చేసిన బ్లాక్ బీడ్స్ అన్నీ సూదితో గుచ్చేయడమే కాబట్టి నాకు హార్డ్లీ 1 అవర్లో అయిపోయేది. అంటే నాకు వచ్చిన ఆలోచనని బట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి టైం అనేది పట్టేది. ఇన్కేస్ ఇంకా వేరే మోడల్ అయినా చేయాలంటే అలా వ్యారీ అయ్యేది తప్ప, దీనికైతే మాత్రం నాకు కంపల్సరీ 4 అవర్స్ తీసుకోవాలి యాక్యురేట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక. మీరు గోల్డ్ షాప్లో ఎలాగైతే అంటే రెడీమేడ్ షాప్లో తీసుకుంటే ఎంత బాగుంటుందో ఇంకంతేనండి, దీంట్లో ఇంకా ఏమి డిఫరెన్స్ లేదు. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటి అంటే 1 మంత్ 2 మంత్స్ తర్వాత మీకు బోర్ కొట్టింది అనుకోండి ఆ మోడల్, ఇంకో మోడల్ చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు డబ్బులు అదే బిజీ అనుకుంటే చేయించుకోవచ్చు ఎవరి చేత అన్నా. మేబీ నేనే చేస్తానేమో, ఆర్డర్స్ తీసుకుంటానని చెప్తున్నాను కదా. ఇది ఒక్కటే కాదు, ఇంకా మనం ఫర్దర్ వీడియోస్లో చాలా మోడల్స్ అయితే పెడుతున్నాను, అవైతే చూడండి. ఎందుకంటే ఇందులో ముడి వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను ఈ ముడి వేయడం మీకు ఒక 10 టైమ్స్ అన్నా చూపించాను అనమాట. ఇలా చూపిస్తే బాగా అర్థమవుతుంది అనేసి. నేను చేస్తూ తీయాలంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, నేను మొబైల్లో షూట్ చేస్తాను. నేను మొబైల్లో నేనంతా పడేలాగే చేయాలంటే కనుక నాకు మీకు ఆ క్లారిటీ ఉండదన్నమాట. ఇప్పటికే నాకు చాలా డిసప్పాయింట్గా అనిపిస్తుంది. ఫోన్లో నా కెమెరా సపోర్ట్ చేస్తుందా లేదా, అందరికీ రీచ్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇలా తీసుకున్నాను. థ్రెడ్ అనేది మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. మీరు ఎంత లెంత్ తీసుకోవాలనుకుంటున్నారు దానికి డబల్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి ముడి వేస్తాం కదా, ఆ ముడికి ఎంత పడుతుంది అనేది మనం యాక్యురేట్గా చెప్పలేమండి. అందుకని చెప్పేసి థ్రెడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అనేది థ్రెడ్ కూడా ఎక్కువ ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే నేను ఇక్కడ 2 టైప్స్ యూజ్ చేస్తాను. ఒక్కొక్కటి ఏంటంటే స్క్రూ పెట్టుకునే విధంగా స్క్రూస్ యూజ్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే మనకి వెనకాల జుట్టు తగలడం కానీ అలా ఏమి ఉండదు, హెయిర్ ఉండిపోతుంది అలా ఉండదు. ఇంకొకటి ఏంటంటే హుక్ అండ్ రింగ్ అనమాట. అదేంటంటే కొంచెం జుట్టు అది తగులుతుంది, బట్ ఎవరికి ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పేసి ఒక వీడియోలో అది చూపిస్తున్నాను, ఇంకొక వీడియోలో వేరే విధంగా చూపిస్తున్నాను. అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ థ్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఈ రింగు హుక్కు గుచ్చేటప్పుడైతే మ్యాక్సిమమ్ థ్రెడ్ ఎక్కువ ఉండని అవసరం లేదు కదండి. స్క్రూ టైప్ అయితే మాత్రం కంపల్సరీ థ్రెడ్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. లేదంటే అది జరగడం, అది జరిపించడం చాలా కష్టమైపోతుంది. ఇది జరీ థ్రెడ్ కదండి, అస్సలు జారదన్నమాట. నేను ఏంటంటే నైలాన్ థ్రెడ్కి కంపల్సరీ కొవ్వొత్తి తీసుకుని లేకపోతే మ్యాచ్ బాక్స్ తీసుకుని చివరి అంటించాలి అని చెప్తున్నాను. దీనికి అది అవసరం ఏం లేదు. బట్ ఏంటంటే వేసే ముడులు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను గోల్డ్ బీడ్స్ గుచ్చుతున్నాను కదండి, ఈ గోల్డ్ బీడ్స్ డయామీటర్ అనేది పెద్దదన్నమాట. ఒక్క ముడి వేస్తే సరిపోదు, డబల్ ముడి వేయాలి. ఆ డబల్ ముడి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించాను, మీరు కేర్ఫుల్గా చూస్తే తెలుస్తుంది. ఓకేనా. ఇది ఏంటంటే ఒక్కొక్కటి సేమ్ ఇదే మోడల్. ఫస్ట్ అయితే నేను 16 వచ్చినాయి కదా, నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే 2 తీసుకున్నాను. అంటే నెక్ కరెక్ట్గా ఎంటర్ అయ్యే సైడ్కి 2 వస్తాయి. తర్వాత కొంచెం బ్లాక్ బీడ్స్ ఒక 12 అలా గుచ్చాను. నెక్స్ట్ తర్వాత 2 గోల్డ్ డీడీ బాల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 గుచ్చి మళ్ళీ నెక్స్ట్ అంటే ఫ్రంట్ వచ్చేసరికి ఎక్కువ గోల్డ్ కనిపించేలాగా నేను డిజైన్ చేశాను అనమాట. నాకైతే
చాలా బాగా నచ్చింది. నాకే కాదు, నాకేంటంటే ఏదైనా చేసిన వెంటనే నా చుట్టుపక్కల ఉన్న నలుగురికి చూపించి ఒపీనియన్ తీసుకోవడం చాలా అలవాటు అనమాట. మా ఆంటీ వాళ్ళందరికీ చూపించాను, ఇంటి ముందు ఇంటి వెనక అందరికీ వెళ్ళి ఆంటీ అసలు ఎలా ఉంది అంటే చాలా బాగుందిరా, చాలా బాగుంది, చాలా బాగా చేసావు, మా వారు గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను అనమాట. అందరూ నమ్మేశారు మ్యాక్సిమం. తర్వాత అయితే చెప్పాను అనమాట ఇలా ఇలా చేశాను అనేసి. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా. కామెంట్ చేస్తే నాకు చాలా చాలా అంటే ఒకలాంటి బూస్టింగ్ అనమాట. వెంటనే బూస్ట్ తాగితే ఎంత శక్తి వస్తుందో నాకు తెలియదు, కానీ మీ కామెంట్స్ చూస్తే నాకు అంత హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ అనిపిస్తుంది. నేను ఇంకా కొత్త మోడల్స్ చేయడానికి ఓకే నాకు రెస్పాన్స్ బాగుంది కదా, ఇవి ఇంకా చెయ్యాలి అంటే ఇవే కాదు, నేను అండర్ బడ్జెట్లో 300 రూపీస్లో కూడా ఫ్రాక్స్ అంటే 190 క్లాత్ మీరు కుట్టుకోవాలనుకుంటే స్టిచ్చింగ్ కాస్ట్స్లో కలిపి చెప్తున్నాను. 300 రూపీస్కి మోడల్ డిజైన్ వేరు డ్రెస్సెస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని చేశాను, ఇంకా చేస్తాను. చూసారు కదా, ఇలా కంప్లీట్గా ఇవన్నీ వేసుకోవడమేనండి. ఇలా ముడి వేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ కింద అనిపిస్తుంది కదా మీకు. ఎందుకంటే నేను ఒక ముడి వేసి చూపించాను అనుకో మీకు అర్థం కాదేమోనని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. మిడిల్ వచ్చేసరికి ఏంటంటే నేను జస్ట్ 2 గోల్డ్ బీడ్స్ తీసుకుని మళ్ళీ కింద ఏంటంటే బ్లాక్ బీడ్ అయితే వేసి, బ్లాక్ బీడ్ నుంచి మనం చూడండి ఎలాగైతే శారీ హ్యాంగింగ్స్ వేస్తాం కదా, బ్లౌజ్ హ్యాంగింగ్స్, అలా థ్రెడ్ అనేది లాగేసి సేమ్ ఇదంతా రిపీట్ చేశాను. రిపీట్ చేసి దీనికైతే నేను స్క్రూ టైప్ అని చెప్పాను కదా, స్క్రూ టైప్ అయితే యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే సపోర్టింగ్గా మళ్ళీ మధ్యలో బ్లాక్ బీడ్ అయితే వేయాలి. బ్లాక్ బీడ్ వేసి దాని నుంచి లాగితే మనకి టైట్ అనేది అయిపోతుంది. చూసారు కదా, అక్కడ బ్లాక్ బీడ్ అయితే వేసాను. బ్లాక్ బీడ్ వేసి దాన్ని నెమ్మదిగా లాగి ఇక్కడ ఒక మనం 3 or 4 knots వేసుకుంటే సరిపోతుందండి. ఇదేంటంటే కాటన్ థ్రెడ్ వల్ల ఏంటో కానీ అస్సలు జారట్లేదు అనమాట. తెగిపోవడం తప్ప జారడం అయితే లేదు. ఇటువైపు ఎలాగైతే వేసామో సేమ్ ఇటువైపు కూడా అలాగే వేయాలి. ముడి అనేది చూసుకుని వేసుకోవడమే. చూసారు కదా, నేను ముడి అనేది అలాగే వేస్తున్నాను. ఎక్కువ థ్రెడ్ ఉండాలని చెప్పేది ఇందుకేనండి. మనకి ఎక్కువ ఉంటే పర్వాలేదు, కట్ చేసేసుకోవచ్చు. అదే తక్కువ ఉందనుకోండి మొత్తం అంతా తీయాలన్నమాట. సరిపోకపోతే గోల్డ్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా పడిపోతే డబ్బులు ఊరికే రావు కదండి. అందుకని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గానే నేనైతే ఇవి చేసేటప్పుడు మా అబ్బాయిని అస్సలు పైకి రానివ్వను. అలాగే నా దగ్గర ఒక డీడీ బాల్ అయితే మిస్ అయిపోయిందనమాట. వాడున్నప్పుడు చేసినప్పుడు ఇంకా కనిపించలేదు, అలా ఉంటుంది అనమాట. ఇవి చేసేటప్పుడు కొంచెం పిల్లలు దూరంగా ఉన్నప్పుడే చేయండి, గోల్డ్ కదా. నెక్స్ట్ ఇటువైపు ఎలా చేశానో ఇది కూడా అలాగే. ఇది సూది ఎక్కించడం అనేది కొంచెం టాస్క్ అయ్యింది నాకు. ఇదండి మన టోటల్ లుక్. బాగుంది కదా గైస్, వీడియో చూసారా, ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ టిక్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ దగ్గరికి వస్తాయండి. నా ఛానల్లో గోల్డే కాదు, డిజైనర్ వేరు డ్రెస్సెస్, డిజైన్ వేర్ శారీస్, సింపుల్ టిప్స్ కూడా చెప్తున్నానండి. అంటే ఒక మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్ దృష్టిలో పెట్టుకుని నేనైతే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. ఇదండి ఈ రోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.